వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్. సో మీ ముందుకి 2.5 సెంట్ కానీ కొంచెం ఎక్కువ అంటే 20x58 సైజులో అయితే ఉంటుంది. 2.66 సెంట్స్ అయితే వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఇది వచ్చేసి వివిఎస్ ఫంక్షన్ సైడ్ అయితే ఉంటుంది. అంటే వివిఎస్ ఫంక్షన్ రోడ్ ఉంది కదా, అక్కడ ఆ సైడ్ అయితే ఉంటుంది అనమాట. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వితౌట్ కబోర్డ్స్ తో ఈ హౌస్ మన సెల్కి అయితే వచ్చేసింది. సో లేట్ చేయకుండా మీకైతే ఈ హౌస్ వీడియో చూపిస్తాను ఫాస్ట్ గా ఎండ్ వరకు చూడండి. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఏరియాలో మనకి పెద్ద లైన్, వాటర్ లైన్, మున్సిపల్ లైన్ ఉంటుంది కదా, మున్సిపల్ లైన్ పెద్ద లైన్ అయితే వచ్చింది. సో కనెక్టివిటీ వాటర్, మున్సిపల్ వాటర్ కనెక్టివిటీ కూడా ఇంకొక 3 months లో 4 months లో ఒక లైన్స్ వెళ్తాయి కదా, అలా అందరు కలిపి వేసుకుంటే మీకు ఇక్కడ మున్సిపల్ వాటర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో మీరు ఏదైతే చూస్తున్నారు ఇది వచ్చేసి ఎలివేషన్ అనమాట. అండ్ మనకి హౌస్ ముందు 20 feet రోడ్ పార్కింగ్ అయితే ఇలా ప్లేస్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ బోర్ పాయింట్, సంపు అనేది ఈశాన్య మూలకే ఉంటాయి అనమాట. సో కంప్లీట్ గా వాస్తు ప్రకారం డిజైన్ చేయడం జరిగింది. బోర్ వాటర్ కూడా పడింది అనమాట. సో మనకి హౌస్ ముందు సీలింగ్ కి కూడా WFC ఫోమ్ సీన్స్ తో డిజైన్ చేయడం జరిగింది. చాలా అట్రాక్టివ్ అయింది. అండ్ ఇక్కడ టైల్స్ కూడా చాలా డీసెంట్ గా డిజైన్ చేయండి అనమాట. అండ్ పార్కింగ్ టైల్స్ కూడా అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయి. సో ఇలా కూడా మనకు ఒకటి ఇక్కడ స్టెప్స్ కింద ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా, ఇక్కడ కూడా చూడండి మీరు టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి ఈస్ట్ కి మెయిన్ డోర్ ఉంటుంది, అలాగే నార్త్ కి కూడా వాస్తు ప్రకారం ఒక డోర్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం హౌస్ లోకి వెళ్దాం. సో ప్రైస్, సైజెస్ అని మనం వీడియో సో మీరు ఇదేదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి స్పేసియస్ హాల్ అనమాట. హాల్ వచ్చేసి మంచి స్పేసియస్ గా అయితే ఉంది. అండ్ మనకి టీవీ యూనిట్ అయితే ఇలా డీసెంట్ గా సింపుల్ గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. హాల్లో ఇలా గుడ్ లుకింగ్ కలర్స్, అండ్ ఇది వచ్చేసి వాల్ స్ట్రక్చర్ అనమాట. మంచి డీసెంట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్పేస్ వచ్చి చాలా మంచిగా అయితే ఉంది. చెప్పాను కదా 20x58 సైజ్ అనమాట. 20x58 సైజులో కంప్లీట్ వాస్తుని పరిగణనకు తీసుకొని మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ నీట్ గా డిజైన్ చేయడం జరిగింది. బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ చాలా డీసెంట్గా అయితే. అండ్ మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను వచ్చేసి టైం ఇది 5:30 అవుతుంది అనమాట ఈవినింగ్. మనకి లైట్స్ కూడా లేవు, పిఓపికి మీరు చూస్తున్నారు కదా. సో లైట్స్ లేకుండా కూడా ఇంత మంచి వెంటిలేషన్ అయితే ఉందన్నమాట ఈ హౌస్లో. ఇది వచ్చేసి 5:30 అవుతుంది ఈవినింగ్. అండ్ మనకి ఇది ఏదైతే చూస్తున్నారో ఓపెన్ కిచెన్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, మంచి డీసెంట్ కలర్తో డిజైన్తో అయితే ఉంది ఓపెన్ కిచెన్. కిచెన్లో కూడా మనకి పిఓపి అయితే చేయించడం జరిగింది అనమాట. సో సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇదేదైతే చూస్తున్నారో టైల్స్ కూడా చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ కింద కూడా కబోర్డ్స్కి అనుగుణంగా కూడా మనకి అలాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి కబోర్డ్స్ వేసుకుంటే ఇంకా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. పూజా రూమ్ కూడా సింపుల్గా డీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో, చిమ్నీ పెట్టుకోవడానికి కూడా మనకి పాయింట్ అయితే ఉంటుంది. సో అదైతే చూస్తున్నాం. అండ్ ఇక్కడ సైడ్ సుంచు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ కింద పక్క కూడా మీకైతే సెల్ఫ్స్ లాగైతే మీరు యూజ్ చేసుకునే ఆస్కారం అయితే ఉంటుంది. కిచెన్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉంది. వితౌట్ కబోర్డ్స్తో ఇంత అట్రాక్టివ్ ఉంది. కబోర్డ్స్ వేయించుకుంటే మీరు ఈ హౌస్ చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ మంచి స్పేసియస్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక వాల్కి ఇలా డిఫరెంట్ కలర్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు. గుడ్ లుకింగ్ పిఓపి అనమాట. పిఓపి కూడా మంచి డీసెంట్గా అయితే ఉంది. సెల్ఫ్ అయితే ఇక్కడ ఇలాగైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటికి కబోర్డ్స్ వేయించుకుంటే ఇంకా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో, దాని కింద కూడా మనకి ఇలాగ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ చైర్ వేసుకుంటే ఇది స్టడీ టేబుల్ లాగా మీకైతే ఉపయోగపడుతుంది అనమాట. కంపౌండ్ వాళ్ళకి కూడా గ్యాప్ ఉంటుంది, మన బ్యాక్ సైడ్ కంపౌండ్ వాల్ వదలడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్ వాష్రూమ్, దానిపైన ఏదైతే ఉందో మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ ఇదైతే ఉందో మనకి సుంచు అనమాట. సో దీనికి కబోర్డ్స్ వేయించుకుంటే ఇంకా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. వాష్రూమ్ కూడా మంచి స్పేసెస్గా అయితే ఉంది ఈ మాస్టర్ బెడ్రూమ్లో. ఇదనమాట. సో మనకి ట్యాప్స్ అవన్నీ కొన్న తర్వాత అయితే ఫిట్టింగ్ చేయడమే జరుగుతుంది. ట్యాప్స్ కానీ, వాషింగ్ మెషిన్ కానీ అన్నీ కొన్న తర్వాత అయితే ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదేదో చూస్తున్నారు ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. కిడ్స్ బెడ్రూమ్ లో సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ క్లాసిక్ డిజైన్, గుడ్ లుకింగ్ పిఓపి అనమాట. అండ్ ఇక్కడ ఒక వాల్ కి లాగా డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇటుపక్క మనకి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాస్తు ప్రకారమే డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. కిడ్స్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ కోసం విండో అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఏదైతే హౌస్ చూసారో ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. 20x58 సైజ్లో అయితే ఉంటుంది. 2.66 సెంట్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి నియర్ వివిఎస్ ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఓరియంట్ స్కూలు, ఇండస్ స్కూలు, ఓరియంట్ స్కూల్ ఇలాగా
ఇది మనకి ఇంకో వే కూడా ఉంటుంది. సూర్యనారాయణ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం ఈ హౌస్కి అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ హౌస్కి దగ్గరలో రీసెంట్గా పెద్ద వాటర్ పైప్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గల్లీలలోకి మళ్ళీ మనం 3-4 monthsలో ఏమైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అదొక అడ్వాంటేజ్ అయితే ఈ హౌస్కి అయితే ఉందన్నమాట. 20x58 సైజ్లో 2.66 సెంట్స్లో ఈ హౌస్ అయితే మన దగ్గరికి సెల్కి వచ్చేసి వితౌట్ కబోర్డ్స్తో. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా వాస్తు బేస్ చేసుకుని కట్టడం జరిగింది. అండ్ అప్రూవల్ కూడా ఉందన్నమాట మనకి. మీరు ఈ హౌస్కి వెళ్ళినప్పుడు మీకు లోన్ కూడా వచ్చుద్ది. యాజ్ పర్ యువర్ శాలరీ మీకు రిక్వైర్మెంట్ని బట్టి మీరైతే లోన్ అయితే తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. హౌస్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఈ హౌస్ ఓనర్ వచ్చేసి మనకి ఇప్పుడు 56 lakhs అయితే ఈ హౌస్కి అయితే చెప్తున్నారు ప్రైస్. 56 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ అయితే మన దగ్గర సేల్కి అయితే వచ్చేసింది. 56 అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు వచ్చి కూర్చుంటే నేను నెగోషియేషన్ మన ఛానల్ చూసినా మీకు నెగోషియేషన్ ఇప్పించి మంచి ప్రైస్కి మీకైతే ఈ హౌస్ అయితే ఇప్పుడు అయితే ట్రై చేస్తాను. అండ్ నియర్ బై చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉంటాయి. మీరు స్టే చేయడానికి ఫ్యామిలీ స్టే చేస్తూ ఉంటారు, చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉంటాయి. సో ఇది ఈ హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అవన్నీ అడగద్దండి ప్లీజ్. ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు కొంటానంటే నేను మీకు తీసుకొచ్చి ఒక హౌస్ చూపించి మంచి ప్రైస్కి నేను మీకు ఆ హౌస్ ఇప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ సెట్ అవ్వట్లేదంటే నేను ఇంకో హౌస్ కూడా చూపించి ఏది మీకు వర్కౌట్ అవుతుంది అంటే దాని ప్రకారం మీకు హౌస్ అయితే నేను ఇప్పడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా కర్నూల్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే చూసే ప్రతి వీడియోకి చిన్న లైక్ కొట్టడం మర్చిపోద్దు. అండ్ ఫైనల్గా సో ఎవరైతే హౌస్ సర్చింగ్లో ఉంటారో లేదంటే హౌస్ అమ్మాలనుకుంటుంటారో మీరు ఏమి హెసిటేట్ అవ్వద్దు. మీకు ఒకవేళ మీరు అమ్మేయాలనుకుంటూ ఉండే కూడా నేను మార్కెట్లో పెట్టకుండా ఇలా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టకుండా కూడా నేను సేల్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు కొంటున్నారు అంటే మీరు కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ చెప్తే మీ రిక్వైర్మెంట్లో ఉన్న హౌస్ని నేను మీకు ఫైండ్ చేసి మీకు చెప్తాను. అండ్ ఏరియా లొకేషన్ మీరు ఎంతవరకు పెట్టగలరు అది మెయిన్ థింగ్ అనమాట. లేదంటే మనం 100 ఇళ్ళు చూసినా మీరు ఒక 50 లక్షల ఇల్లు కొనాలంటారు, మీకు నేను 70 లక్షలు 80 లక్షలు హౌస్ చూపిస్తే అంటే కొన్ని సినారియోలో మీరు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకవేళ మన బడ్జెటే 50 ఉన్నప్పుడు నేను 70-80 lakhsలో చూపించే హౌసెస్ టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు 70-80 లక్షలు పెట్టడానికి ఓకే ఉంటారు, నేను మీకు 50 లక్షలవి 45 లక్షలవి చూపిస్తుంటే ఆడ మీరు ఏంటర్ బాబు నేను ఎంత పెట్టాలనుకున్నా కూడా ఇప్పుడు చిన్న బడ్జెట్ చూపిస్తున్నాను అని చెప్పి కొంచెం అది ఏమంటారంటే అండర్స్టాండ్ అంటే మిస్కమ్యూనికేషన్ లాగా అయిపోతుంది. సో మీరు బడ్జెట్ చెప్పినంత మాత్రం నేను మీకు అదే బడ్జెట్లో కొన్నానని పుష్ చేయను అనమాట. సో నెగోషియేషన్ ఎంతవరకు అవుతుంది నేను అంతవరకు ఇప్పించి చుట్టుపక్కల మార్కెట్ వాల్యూ మార్కెట్లో రేట్ ఏదో నడుస్తుందో మీకు చుట్టుపక్కల ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మంచి రేటుకే నేను మీకు హౌస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చెప్పాను కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ హౌస్ ఎవరైనా సర్చింగ్ ఉంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఒక ఏజెంట్స్కి తప్ప ఏజెంట్స్కి షేర్ చేయకండి. ఒకవేళ ఏజెంట్స్ చూసినా కూడా మీరు నాకైతే కాల్ చేయదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.